హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఫ్రాన్స్లో నానమ్మ గారి ఇంట్లో ఉన్నాం అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఫ్రాన్స్లో నొర్మాంజీ నానమ్మ గారి ఇంట్లో ఉన్నాం. నానమ్మ గారు ఏంటి, నొర్మాంజీ ఏంటి, ఆ కథ అంతా చెప్పే ముందు ఇదిగోండి నానమ్మ గారి ఇల్లు చూపిస్తాను. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూము. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ ఉంటుంది అనమాట. అమేజింగ్ ఉంది అసలు. బ్లూ వాటర్స్ మధ్యలో బోట్లు కూడా వెళ్తాయి, దూరంగా రిగ్ ఉంది, అసలు సూపర్. ఒకసారి హోమ్ టూర్ చూద్దాం. ఇది బాగా పైన ఉన్న రూమ్ అనమాట. ఇది నానమ్మ గారి ఇంట్లో బాత్రూము, మొత్తం వాషింగ్ మిషను అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్దాం. చూడండి మొత్తం ఇల్లంతా కూడా ఒక వైట్ అండ్ బ్లూ థీమ్లో పెట్టారు నానమ్మ గారు. స్టెప్స్ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి. జాగ్రత్తగా దిగాలి, పడ్డామంటే మూతిపళ్ళు రాలిపోతాయి మళ్ళా. ఓకే, రైట్ సైడ్కి తిరిగితే ఇదిగో బంకర్ బెడ్, పైన బెడ్ కింద బెడ్, హాస్టల్ స్టైల్లో పెట్టారు బెడ్స్. అండ్ ఇక్కడ కూడా వ్యూ చూడండి. ఇదంతా కూడా ఊరు అనమాట. అలాగే బయటికి వెళ్తాం కదా, ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఊరు చూపిస్తాను. కిటికీలోని చూస్తే ఏం తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు వెళ్ళి హాల్ చూద్దాం. మెయిన్ హాలే హైలైట్ మనకి. హాల్లోనే కిచెన్ కూడా ఉంటుంది. కిచెన్లో మొత్తం ఇదిగో ఫ్రిడ్జ్, ఓవెన్, సెటప్ మొత్తం భలే ఉన్నాయి. మొత్తం అన్ని సెటప్లో ఉన్నాయి. ఇప్పుడే లంచ్ కూడా ఫినిష్ చేసాం. ఈరోజు వీడియోలో మన ఫ్రెండ్స్ కూడా మనతో జాయిన్ అయ్యారు. హర్ష హాయ్, పంచ్ హాయ్, సింధు ఇదిగో రోజా. రోజా ఇదిగో మంచి బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తుంది. రోజా బాల్కనీలో నుంచి భలే కనిపిస్తుంది బీచ్ వ్యూ. అసలు ఇద్దరిని కలిపి చూపిస్తున్నాను. సో పైనుంచి బీచ్ వ్యూ చూసాం కానీ కరెక్ట్గా కనపడలేదు. చూడండి బ్యూటిఫుల్ ఉంది అసలు ఆ బీచ్ వ్యూ. దూరంగా మనం అక్కడ చూస్తే ఒక ఆయిల్ రిగ్ అనుకుంటా ఉన్నది సముద్రంలో. అండ్ ఇక్కడ బీచ్ పక్కనే ఉన్న వెరీ క్యూట్ టౌన్ అనమాట ఇది. ఒకసారి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూపించాలి, టాయిలెట్స్. అదేంట్రా బాబు టాయిలెట్ ఇంపార్టెంట్ విషయం ఏంటనుకోండి. చూడండి అసలు ఈ మెట్లు ఎలా ఉన్నాయి, ఈ ఇల్లు ఎలా ఉంది చూడండి. ఒక సొరంగంలా ఉంది. టాయిలెట్ ఇక్కడ పెట్టారు. ఇదిగో WC అని ఉంది కదా ఇక్కడ, ఇది టాయిలెట్ అనమాట. అసలు చూడండి అసలు 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఇంటికి. మొత్తం అన్నీ పాత సిస్టమ్స్ అనమాట. ఇక్కడ చూడండి మన ఇంటి దగ్గర కరెంటు మీటర్లు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా పాతవే. ఇలా వచ్చి ఇలా రాగానే ఇంకా స్ట్రీటే. ఇంకా ఈ మెట్లు కూడా చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. తాళం జాగ్రత్తగా రోజా, నానమ్మ కూడా వస్తుంది లేకపోతే. అని నడుచుకుని వెళ్తుందే మా నానమ్మ అనుకుంటారేమో. కాదు, యాక్చువల్గా సరదాగా చెప్పానండి. నానమ్మ ఇల్లు కాదు, ఏం కాదు. నాకు ఇక్కడ నానమ్మ ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మేము ఫ్రాన్స్లో నొర్మాంజీ అనే ఏరియాలో ఒక బీచ్ టౌన్కి వచ్చామన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊరు నిండా మొత్తం ఓల్డ్ ఏజ్ పీపులే ఉంటారు. ఎక్కడ చూసినా అంటే రిటైర్మెంట్ అయిపోయిన పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా. ముందుకెళ్ళినప్పుడు చూపిస్తాను. సో అందుకే అలాగా చెప్పాను అనమాట సరదాగా. కానీ ఈ ఊరు మాత్రం చాలా స్పెషల్ అనమాట. దీనికి చాలా చరిత్ర ఉంది. అండ్ చాలామంది టూరిస్టులు ఇక్కడ విజిట్ చేయడానికి వస్తారు. ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇంకా చాలా ఉంటాయి, ముందుకెళ్తే మీకు అన్ని విశేషాలు చెప్తాను. ఫ్రాన్స్లో ఎలాంటి ఊరుందా అని చెప్పి మీరు ఆశ్చర్యపోతారనమాట. వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ గో, మొత్తం అంతా తిరిగి సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఈ ఊరికి పాపులర్ బీచ్ రోడ్ అనమాట. మన వైజాగ్కి ఎలాగైతే బీచ్ రోడ్ ఉందో ఈ ఊరికి ఇదే బీచ్ రోడ్. ఇక్కడ చూడండి మొత్తం సీనియర్ సిటిజన్స్ కూర్చుని ఉన్నారు. ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్కడ చూసినా సీనియర్ సిటిజన్సే ఉంటారు. చక్కగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో చూడండి మొత్తం కలర్ఫుల్ వుడెన్ హౌసెస్ అనమాట. బీచ్ ఆపోజిట్లో ఇల్లుంటే పాడైపోతుంది అని అంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం 100 ఏళ్ల నుంచి ఈ హౌసెస్ అన్నీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అఫ్కోర్స్ మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారనమాట. చూడండి చక్కగా డిఫరెంట్ కలర్స్, ఎల్లో, ఆరెంజ్, బ్రౌను. అబ్బో భలే కలర్ఫుల్గా ఉంది ఈ రోడ్ అంతా. రోజా కూడా చూడండి ఫుల్ రీల్స్ అవి చేసేస్తుంది. యూరప్ కథలు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో రీల్స్ చూడాలనుకుంటే యూరప్ కథలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. అవి మెయిన్ తీసుకుని అయితే అక్కడ ఉందన్నమాట. ఆ బిల్డింగ్స్లో ఎక్కడో మధ్యన మన అపార్ట్మెంట్ ఉంది. ఇందాక బీచ్ చూపించాను కదా, కొంచెం ముందుకెళ్ళి అలా సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. బాల్కనీస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఆర్టిస్టిక్గా ఉన్నాయో. పువ్వుల డెకరేషన్, రకరకాల కలర్స్, మొత్తం వుడ్డే. మళ్ళీ అది మొత్తం వుడ్డే. సూపర్. లోపల సిమెంట్ ఉంటుంది కానీ మీకు బయట కనిపించే ఆ స్ట్రక్చర్ అంతా కూడా వుడెన్ స్ట్రక్చర్. అదిరిపోయింది కదా వ్యూ, సూపర్ అండి. ఇప్పుడు మనం తీసుకున్న ఇల్లు కూడా ఆ ఎదరే అనమాట. అక్కడ నుంచి మనం బీచ్ వ్యూ చూసాం కదా ఇందాక వీడియో బిగినింగ్లో. చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందా, ఆ పక్కనే ఒక హౌస్ ఉంది కదా, ఇదే అనమాట మేము తీసుకున్న హౌస్. మీకు కావాలంటే ఎయిర్బిఎన్బి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి రావాలంటే చేసుకోండి, చాలా బాగుంది ఈ ప్లేస్.
ఇప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లేదు, వెనక్కి వెళ్ళి మనం కార్ అక్కడ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి బీచ్ అనగానే గుర్తొచ్చేది సముద్రం. అంటే మనకి బీచ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఇసుక అనమాట. సో కాకపోతే ఇక్కడ ఇసుక ఉండదు, మొత్తం పెబల్ బీచ్ అంటారు, రాళ్లే. ఇంకా చక్కగా మనం అక్కడికి వెళ్ళి ఆడుకున్నా కూడా ఇసుక అంటుకోదు. ఒకసారి బీచ్ కూడా చూద్దాం. ఇదిగో ఇటు నిజంగా దీన్ని రిటైర్మెంట్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్ అని అనొచ్చు. నిజం చెప్పాలంటే ఈ నార్మాంజీ రీజన్ మొత్తం కూడా ఎవరైతే జాబ్స్ నుంచి రిటైర్ అయిపోయి హ్యాపీగా లైఫ్ గడపాలనుకుంటారో వాళ్ళందరూ నార్మాంజీ వచ్చేస్తారనమాట ప్యారిస్ నుంచి. ఇక్కడ చూడండి చాలామంది ఆఫ్టర్నూన్ వాకింగ్ చేస్తున్నారు. అలా వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఓల్డ్ ఏజ్ పీపులే అనమాట. ఆ వాకింగ్ స్టిక్లు వేసుకుని లేదంటే సపోర్టింగ్ స్టిక్స్ పెట్టుకుని ఈ వయసులో కూడా ఫుల్ మోటివేషన్గా నడిచి వస్తూనే ఉన్నారు అసలు. ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర 1 లేదా 2 కుక్కలు ఉన్నాయి ఏకంగా. ఏంటంటే ఫ్రాన్స్లో ఇప్పుడు చూడండి ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు, మోస్ట్లీ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇలాంటి బీచ్ టౌన్స్లో ఈ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చాలా ఏకాంతంగా గడుపుతూ ఉంటారు అనమాట. బీచ్ పక్కన ఉన్న టౌన్స్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టౌన్స్. రోజా ఇప్పుడు మనం ఫినిక్యులర్ ఎక్కడానికి వెళ్తున్నాం అంతేగా. ఇప్పుడు మీకు దూరంగా కొండ కనిపిస్తుంది కదా, నార్మల్గా కొండ మీదకి ఎక్కాలంటే మనం కాలినడకన ఎక్కాలి, లేదంటే ఏ బస్సులోనో కారులోనో వెళ్ళాలి. కానీ మనం ఇప్పుడు కొండెక్కే ట్రైన్ ఎక్కి వెళ్తున్నాం అనమాట. దాని పేరే ఫినిక్యులర్. ఆల్రెడీ మనం ఒకసారి ఇటలీలో చేసాం. సో ఇది ఫ్రాన్స్లో ఫినిక్యులర్ ఉంది, అది కూడా ఫ్రీ రైడ్ అంట. సో లొకేషన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి చూస్తున్నారు కదా. సో వెళ్ళి ఫినిక్యులర్ రైడ్ చేద్దాం. చూడండి ఆ ట్రాక్స్ నుంచి ఒక చిన్న కంపార్ట్మెంట్ లాంటిది వస్తుంది కదా, బుడంకాయ ఆటోలా ఉంది. అదిగో ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఒకటి వస్తుంది. పైన గుహల్లా ఉన్నాయి, అదిగోండి పైన కొండ. సో ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాక్స్ మీద నుంచి మనం ఆ ఫినిక్యులర్ ఎక్కి కొండపైకి వెళ్తాం. భలే ఉంది వ్యూ. ఇప్పుడు వెళ్ళి ఆ ఫినిక్యులర్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో రోజా. మొత్తానికి ఈ ఫినిక్యులర్లోకి సైకిల్స్ కూడా ఎక్కించేస్తున్నారు. అదిగో మనతో పాటు ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళు సైకిల్స్ కూడా క్యారీ చేస్తున్నారు కొండపైకి. ఇదిగో డోర్స్ క్లోజ్ అయినాయి. క్రేజీ అసలు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఫ్రీ రైడ్, అది షాకింగ్ అనిపించింది అసలు. కొండపైకి ఇంత మంచి ఎక్విప్మెంట్ పెట్టి ఫ్రీగా రైడ్ ఇస్తున్నారు. మరి కొండపైకి వెళ్ళాక ఏమైనా డబ్బులు అడుగుతారో ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ విలేజ్, ఈ బ్యూటిఫుల్ విలేజ్ అంతా మనం కొండపై నుంచి బాగా చూడబోతున్నాం. ఇదిగోండి ఫినిక్యులర్ పైకి వెళ్తుంది చూడండి. అటు పక్కన బీచ్, అక్కడ వుడెన్ హౌసెస్. అబ్బా క్రేజీ అసలు. అబ్బా భలే ఉంది. నిన్న యాక్చువల్గా మేము సాటర్డే ఈవినింగ్ అంతా ఇక్కడే ఉన్నాం, కానీ నిన్న ఏమీ వ్లాగ్ తీయలేదన్నమాట. ఈరోజు సండే కదా, సరదాగా కట్టే కొట్టే తెచ్చేలాగా చూపించేద్దామని వ్లాగ్ అంతా తీస్తాం. చూడండి ట్రాక్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. వావ్, ఈ వ్యూ హైలైట్ అసలు కదా. టన్నల్ నుంచి ట్రాక్స్ భలే ఉంది అసలు. ఇదే అనమాట ఫినిక్యులర్ అంటే. కొండల పైకి ఇలా రైల్వే ట్రాక్ వేస్తారు, అది కూడా ఇలా పైకంటా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక ట్రైన్కి స్టాప్ ఎలా ఉంటుందో దీనికి కూడా స్టాప్ ఉంటుంది, ఆ స్టాప్లో ఆగుతుంది అనమాట. బ్యూటీ అసలు భలే ఉంది అసలు. ఇది ఫ్రీగా ఇవ్వడం స్టిల్ అసలు ఐఎమ్ షాక్డ్. బెస్ట్ పార్ట్ ఇది నిజంగా ఈ ట్రిప్లో. ఇంతకీ విషయం ఏంటండి, ఇది ఫినిక్యులర్ రైడ్ ఇంత ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఇది ఫ్రీ రైడ్ ఎందుకు ఇస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రీగా లేదనుకోండి, అందరూ ఏం చేస్తారు, కార్లు బైకులు లేదంటే కార్లు వేసుకుని వస్తారు మోస్ట్లీ. సో బోర్డు అంత పొల్యూషన్. ఇది పెట్టడం వల్ల ఏమైంది, చాలామంది ఈ ఫినిక్యులర్ రైడ్లోనే వస్తున్నారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ ఏరియాకి చాలా పొల్యూషన్ కూడా తగ్గించినట్టు అయింది. ఇప్పుడు ఈ కొండ ఏంటంటే చాలా ఎత్తులోకి వచ్చాం, 110 మీటర్లు హైట్లోకి వచ్చాం మనం. ఇక్కడ నుంచి మనకి ఆ సిటీ వ్యూ ఏంటి, ఆ బీచ్ వ్యూ ఏంటి అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. చూడండి బ్యూటిఫుల్ వ్యూస్. 110 మీటర్ల ఎత్తులో ఉన్నాం, కొండపైకి వచ్చామన్నమాట. మనకేంటంటే వీటిని క్లిఫ్స్ అంటారు అనమాట. చూడండి అక్కడ వైట్గా కనిపిస్తుంది చూసారా, అది కూడా కొండే, దాని మీద కూడా వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తుందంతా కూడా ఈ ఊరు అనమాట, త్రెపోర్ట్ అనే ఊరు అనమాట. చాలా అమేజింగ్ అసలు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఆ రూఫ్ టాప్స్ అని చూస్తుంటే అమేజింగ్ అసలు, వండర్ఫుల్గా కనిపిస్తుంది వ్యూస్. చూసారా సముద్రం ఒడ్డునే 2 అందమైన ఊర్లు. అవతల పక్కన మనకు కనిపిస్తున్న ఊరు పేరు మెర్స్లేబా. ఈ ఊర్లోనే మనం స్టే చేసాం. మొత్తం ఎక్కడ చూసినా చెప్పాను కదా సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, ఇక్కడ నుంచి
యూకే వెళ్ళడం కూడా చాలా దగ్గర. ఇప్పుడు ఈ సముద్రం దాటుకుని బోట్ వేసుకుని అలా వెళ్ళిపోతే యూకే వచ్చేస్తుంది అనమాట. ఇంగ్లీష్ ఛానల్ అంటారు దాన్ని. అంటే ఫ్రాన్స్కి యూకేకి మధ్యన ఉండే సముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తారు. ఆ ఇంగ్లీష్ ఛానల్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ప్యారిస్ కంటే కూడా లండన్కి దగ్గరగా ఉన్నాం. ప్యారిస్ నుంచి 3 hours డ్రైవ్ చేసుకుని ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాం. చెప్పాను కదా ఇంగ్లీష్ ఛానల్ అంటారు దాన్ని. ఇక్కడ నుంచి 100 kilometers అలా వెళ్తే మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోవచ్చు. క్రేజీ కదా. ఈ బీచెస్ అన్నీ కూడా ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆ జర్మన్స్ వచ్చి ఫ్రాన్స్ మీద అటాక్ చేసిన క్రూషియల్ లొకేషన్స్ అనమాట ఇవన్నీ. చూడొచ్చు ఇక్కడ హిస్టరీలో ఏం జరిగిందని క్లియర్గా బోర్డు పెట్టారు. ప్రపంచ యుద్ధాలు జరిగిన టైంలో జర్మనీ ఈ ప్లేస్ మీద బాంబ్ అటాక్స్ కూడా చేసిందనమాట. ఒకప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్ అవన్నీ ఉండేవంట. కాకపోతే ఆ వార్లో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయి ప్రజెంట్ చిన్న చిన్న రిమైన్స్ మాత్రం మిగిలినాయి అనమాట. చరిత్ర మనకు ఆల్రెడీ చెప్తుంది యుద్ధాల వల్ల ఎవరికీ మంచి జరగదు, మొత్తం వినాశనమే. అయినా కూడా కొట్టుకుని చావడమే. ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు. చరిత్రను చూసి కూడా నేర్చుకోకపోతే ఇంకేం చేస్తాం చెప్పండి. ఫ్రెంచ్ వాళ్ళని చూసినప్పుడల్లా లైఫ్ అంటే ఇదేరా అనిపిస్తుంది. చూడండి వాళ్ళు చక్కగా సైకిల్స్ని ఫెనిక్యులర్లో ఎక్కించారు. ఈ హిల్ టాప్ మీదకి వచ్చి చక్కగా ఆ బీచ్ని చూస్తూ డ్రింక్ తాగుతూ లైఫ్ మస్త్ ఎంజాయ్. అసలు క్రేజీ. సాటర్డే ఈవినింగ్ అంతా మేము బీచ్ దగ్గరే కూర్చున్నాం. షాకింగ్ థింగ్ ఏంటంటే ఒక్క ప్లాస్టిక్ ముక్క కూడా కనపడలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు బీచ్లు. అసలు ప్రకృతిని కాపాడుకోవడం అనేది మనం వెస్ట్రన్ కల్చర్ని చూసి నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. మనం కిందకి వెళ్తాం కదా, అప్పుడు బీచ్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు. షాక్ అవుతారు. అసలు చాలా బాగుంది. వ్యూస్ అయితే క్రేజీ. అసలు ఈ 110 meterల హైట్ కొండలోకి వచ్చి ఈ వ్యూ అంతా చూడడం ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇందాక మనం ఫెనిక్యులర్ ఎక్కి వచ్చాం కదా, కావాలంటే మెట్లెక్కి కూడా రావచ్చు, మెట్లెక్కి దిగొచ్చు. కాకపోతే మేము మళ్ళీ ఫెనిక్యులర్లోనే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే టైం వేస్ట్ కదా. ఫెనిక్యులర్లో వెళ్ళి టైం సేవ్ చేసుకుని ఇంకో స్పాట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే రిటర్న్ వెళ్ళి ఫెనిక్యులర్ ఎక్కాం. ఇది కూడా సేమ్ లిఫ్ట్ లాగా అనమాట. ఇక్కడ బటన్స్ ఉన్నాయి. మనం కిందకి వెళ్ళాలంటే డౌన్ ఏరో ఎక్కాం అనుకోండి, ఇదిగోండి తన కిందకి వెళ్ళిపోతుంది. క్రేజీ. అసలు దిగేటప్పుడు ఎక్కే భలే ఉంది వ్యూ. అల్టిమేట్. ఆ బ్లూ సీ అయితే కేక్. అసలు సీ కలర్. ఒకసారి కార్లో తిరిగేటప్పుడు మొత్తం ఊరంతా ఒక హైపర్ ల్యాప్స్ పెడతాను చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రాన్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ప్యారిస్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఇక్కడ పెద్ద పార్కింగ్ ప్లేస్లో ఉంది. ఇది ఏంటంటే ఈ ఊరికి ఒక చేపల మార్కెట్ లాంటిది అనమాట. మనం సముద్రం పక్కన ఉన్నాం కాబట్టి నొర్మాంజీ ఏరియాలో నత్తలు, చేపలు, రొయ్యలు. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ దగ్గర 2 బామ్మగారులు కూర్చొని సీరియస్గా అమ్ముతున్నారు. వాటిని మూల్దు మెర్ర అంటారు. అవి కూడా సముద్రపు ప్రాణులే. నత్తలకు ఉన్నట్టుగా వాటి మీద ఒక స్ట్రాంగ్ షెల్ ఉంటుంది అనమాట. కిలో సో అమ్ముతున్నారు. అడిగాం అంతని. కేజీ €3.60 అనమాట, అంటే ₹360. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు మార్కెట్ ఎలా ఉందో సరదాగా. సీ ఫుడ్స్కి చాలా ఫేమస్ అనమాట ఈ నొర్మాంజీ రీజన్. రకరకాల ఫుడ్స్ అన్నీ అమ్ముతారు. అసలు మొత్తం వాసన గుప్ గుప్పమని కొడుతుంది. అసలు క్రేజీ. అసలు మన కోనసీమ మార్కెట్లోకి వెళ్తే యానం మార్కెట్లోకి రకరకాలు ఉంటాయి. ఇక్కడ కూడా పీతలు, చేపలు, మొత్తం భలే కలర్ఫుల్గా ఉంది మొత్తానికి. క్రేజీ. అసలు సేమ్ మనలాగానే ఉంది ఇక్కడ మార్కెట్. మొత్తం రొయ్యలు ఇవ్వండి, కాకపోతే ఇవన్నీ లోకల్ రొయ్యలు అనమాట, ఇంపోర్టెడ్ రొయ్యలు కాదు. మొత్తం చేపలు. క్రేజీ. సూపర్. అసలు సేమ్ మనమైతే సేమ్ మన మత్స్యకారులు ఎలాగైతే బోట్లు వేసుకుని వెళ్ళి వేటాడి చేపలు తెస్తారో సేమ్ అలాగే తెస్తున్నారు అనమాట. ఇవన్నీ లోకల్ ఫిష్, ఫ్రెంచ్ ఫిష్ అనమాట ఇవన్నీ. ఇంక దీంతోనే చేసాను. ఓకే ఓకే. ఇది ఇంక వదులుతుంది ఈ చేప. బలం చూడండి, ఇది ఏదో వెరైటీ చేప, ఇంకులాగా వదులుతుంది అంట. ఒకప్పుడు ఇంకు తయారు చేసేవారంట దీంతో. సూపర్. అసలు ఇదిగోండి కేజీ €10, ₹1000 కేజీ. భలే రకరకాల చేపలన్నీ ఉన్నాయి. బాగుంది. మార్కెట్ అయితే భలే కలర్ఫుల్గా ఉంది. చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు. చాలా బాగుంది. స్మెల్ కూడా నీసు వాసన గట్టిగా తన్నిందనమాట. నేను మా ఊర్లో వెళ్ళి రొయ్యలు, చేపలు కావాలంటే ఒక్కొక్కసారి మలికిపురం చేపల మార్కెట్కి వెళ్తూ ఉంటాను. ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇప్పుడు మనం ఉన్నది ఇదిగోండి మొత్తం ఈ మార్కెట్ ఏరియా, మొత్తం కలర్ఫుల్ బిల్డింగ్స్ అంతా కూడా వాకింగ్కి చాలా బాగుంది. చాలా షాపింగ్ స్ట్రీట్ అంతా ఉంది. కొండపై నుంచి చూసినప్పుడు మీకు కనిపించిందో లేదో తెలియదు కానీ ఈ ఊర్లో ఒక చిన్న లైట్ హౌస్ కూడా ఉంది. ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఉందన్నమాట. భలే బ్యూటీగా ఉంది లైట్ హౌస్ చూడడానికి. అదిగుండా చివరి ఉంది. సరదాగా అక్కడికి వెళ్ళి వ్యూస్ చూద్దాం. వాటర్ కలర్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, క్రిస్టల్ క్లియర్గా ఉంది.
గ్రీనిష్గా ఏదో స్విమ్మింగ్ పూల్ వాటర్లో ఉంది. భలే ఉంది, క్యూట్గా బ్యూటిఫుల్గా వైట్ అండ్ గ్రీన్లో. క్రేజీ లొకేషన్. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. ఈ సముద్రం కలర్ వాటర్ చూసేది నాకు ముచ్చట వేసేస్తుంది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. ఇక్కడ నుంచి ఆ క్లిఫ్స్ వ్యూ చూడండి, మైండ్ బ్లోయింగ్ అసలు. ఇందాక మనం ఫెనిక్లర్ ఎక్కాం కదా, ఆ టన్నల్ ఆ కొండ అనమాట అది. క్రేజీ వ్యూ అయ్యి బాబోయ్. టైం ఆల్మోస్ట్ 6 o'clock అయింది. అసలు ఈ ఊరికి మెయిన్ బీచ్ రోడ్, ఇందాక మనం ఇంట్లో చూసారా బీచ్ వ్యూ, ఆ రోడ్లో చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ఒకసారి కార్లో వెళ్ళి ఒక రౌండ్ వేసి ఇంకా ఇంటికి వెళ్ళి చెక్అవుట్ చేసేయాలి. ఎందుకంటే 6 o'clock అయిపోయింది ఆల్రెడీ. యాక్చువల్గా మన హౌస్ ఓనర్ నానమ్మ గారు చాలా మంచివాళ్ళు అనమాట. మనకి ఈవినింగ్ వరకు ఉండమన్నారు. మామూలుగా ఎవరైనా అయితే మార్నింగ్ 11కి వెళ్ళిపోమంటారు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చే గెస్ట్ లేరు కాబట్టి మనకి వాళ్ళ లక్కీగా ఎక్కువ టైం ఉన్నాం. మధ్యాహ్నం లంచ్ కూడా ఇంట్లోనే చేయగలిగాం అనమాట. పప్పు టమాటా వండుకుని బంగాళదుంప ఎప్పుడు తిన్నాం. సో మనం మెయిన్ బీచ్ రోడ్ దగ్గరలోకి వచ్చేసాం. ఈ లొకాలిటీ అంతా ఇదే అనమాట. ఏన్షియంట్ హౌసెస్, ఏన్షియంట్ వుడెన్ హౌసెస్ అనమాట. అసలు hundreds of years నుంచి వీటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారో అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం నార్మల్గా ఏ వైజాగ్లోనో కాకినాడలోనో ఇల్లు ఉందనుకోండి, అవి బాబోయ్ సముద్రగాలికి ఇల్లు పాడైపోతుంది అంటారు. కానీ వీళ్ళు చూడండి, బ్యూటిఫుల్ మెయింటెనెన్స్. అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఈ హౌసెస్ని. హ్యాపీగా వారం రోజులు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. చూడండి హౌసెస్ అన్నీ ఎంత యునిక్గా ఉంది అసలు. ఫ్రాన్స్లో ఇంతకుముందు కూడా మనం కపుల్ ఆఫ్ బీచెస్కి వెళ్ళాం, కానీ ఇలాంటి డిఫరెంట్ హౌసెస్కి మనం ఎప్పుడు డిఫరెంట్ వ్యూ ఉన్న హౌసెస్కి అసలు ఎప్పుడు వెళ్ళలేదు. మతిపోతుంది అసలు ఇల్లు చూస్తుంటే నిజంగా. అసలు మనం ఈ వ్లాగ్ మొదలుపెట్టిందే ఈ బీచ్ రోడ్ దగ్గర. మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్ టైంలో ఇదిగోండి మనం మళ్ళీ బీచ్ రోడ్కి వచ్చేసాం. ఒకసారి మీకు ఈ బ్యూటిఫుల్ హౌసెస్ అన్నీ చూపిద్దామని చెప్పి కార్ మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చాం అనమాట. యాక్చువల్గా మన ఇంటికి వెళ్ళాలంటే ఆ బ్యాక్ సైడ్ రోడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఈ వ్యూ కోసమే మళ్ళీ ఇటు వచ్చాం. చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ఈ ఇంటికి అయితే ఇంకా బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. రోజా ఏమో ఇంకా ఫైనల్ క్లీనింగ్స్ అనేది చేసేస్తుంది. ఎందుకంటే ఇల్లు ఎలా తీసుకున్నామో అలాగే అప్పచెప్పాలి. ప్యాక్ చేసి పెట్టేసాం క్లోత్స్, కుక్కర్స్ అన్నీ కూడా. సో లెట్స్ గో, ఇంకా చెక్అవుట్ చేసేయడమే రెడీ. రుద్ది క్లీన్ చేయక్కర్లేదు, కానీ కనీసం ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేయాలి. మొత్తం మేము యూజ్ చేసుకున్న ప్లేట్స్, గ్లాసులు అన్నీ కూడా ఇదిగోండి ఈ నానమ్మగారి బీరువాలో పెట్టేసాం అన్నమాట. సో రోజా ఎలా అనిపించింది ఈ ట్రిప్? సూపర్ పీస్ఫుల్గా అనిపించింది. అసలు క్రేజీ ఉంది కదా ఈ బీచ్ రోడ్. సూపర్ ఉంది. నాకు ఈ హౌసెస్ చూసి నేను ఇక్కడ బుక్ చేసాను ఇది. సూపర్ అసలు. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఎండ్ చేసేస్తున్నాం. సో ఇలాంటి ఇంకా వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్, బాయ్, సీ యూ.